జైల్లో సూపరింటెండెంట్ ద్వారా నాగవల్లికి నిజం తెలిసేలా చేసిన మధు విషయంలో దేవేంద్రకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మ్యాడీ. ఇక లోహిత అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నన్నే ఇంతగా ఇబ్బంది పెడతావు కదా, నిన్ను అసలు వదిలిపెట్టేదే లేదు. నాకే కారం కలిపింది తినిపిస్తావా? నిన్ను ఏదో రకంగా ఏడిపించకపోతే నా పేరు లోహితాయే కాదు అనుకుంటూ ఉంటుంది తన మనసులో. అయితే ఇంతలో నాగవల్లి అయితే మధుని పిలిచి, చూడు, నీ చేత్తోనే మ్యాడీకి స్వీట్ చేసి పెట్టావు, అదేవిధంగా చివరి వరకు నీ చేత్తోనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళిద్దరి పెళ్ళి కూడా నీ చేతుల మీదగానే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకో. నీ తల్లి తప్పు చెయ్యలేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ తల్లి తప్పు చేసింది అని నేను చెప్తున్నాను. కాబట్టి నువ్వు మ్యాడీ జీవితంలోకి వచ్చే అవకాశమే లేదు. నువ్వు మ్యాడీ జీవితంలోకి రావడం కాదు కదా, మ్యాడీ పెళ్ళైన తర్వాత నీ నీడ కూడా వాడి మీద పడకుండా చేస్తాను అంటూ చెప్తూ ఉంటుంది నాగవల్లి. అయ్యో ఆంటీ, అన్నీ మన చేతుల్లో ఉండవు కదా, మనకి తెలిసింది ప్రతి ఇది నిజమనుకుంటే ఎలాగా? ఆ రోజు హత్య జరిగినప్పుడు మీరిక్కడ లేరు, ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అప్పుడు లేరు. కానీ ఏం జరిగిందో కూడా మీ ఎవ్వరికీ తెలియదు. ఎవరో ఏదో చెప్పారు, మీరు నమ్మేశారు. అది నిజం కాదని, నా తల్లి ఎలాంటి తప్పు చెయ్యలేదని నిరూపించే బాధ్యత నాది. ఇప్పటి వరకు నా తల్లి మీద ఎన్నో నిందలు వేసి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఎవరు ఎలాంటి తప్పు చేశారో నేను నిరూపిస్తాను, అప్పుడు మీరు చెప్పండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది మధు. అయితే ఇంతలో లోహిత అయితే, ఇదేంటి, ఇది ఆంటీకి ఇంతగా వార్నింగ్ ఇస్తుందేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది లోహిత. అప్పుడే ఇక మధు దగ్గరికి అయితే లోహిత అయితే వస్తుంది. ఏంటి ఆంటీ అన్న గౌరవం కూడా లేకుండా నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీ తల్లి హత్య చెయ్యలేదని అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా? నీ తల్లి హత్య చేసింది కాబట్టి అన్ని సంవత్సరాలు జైల్లో ఉంది, లేకపోతే ఎందుకుంటుంది అంటూ అనగానే, చూడు లోహిత, నన్ను ఏమన్నా సహిస్తున్నాను, నా తల్లినంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ లోహితకి వార్నింగ్ ఇచ్చి వస్తుంది మధు. అయితే ఇంతలో ఇక మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు, మధు, నువ్వు ఏదో విషయం తెలుస్తుందని వచ్చావు, కానీ ఇక్కడ నీకు ఎలాంటి విషయం తెలియలేదు. పైపెచ్చి నీతో స్వీట్ చేయించారు, నువ్వేమైనా ఫీల్ అయ్యావా అంటూ అనగానే, అయ్యో మ్యాడీ, నువ్వు నా ఫ్రెండ్వి కదా, మీ ఇంట్లో స్వీట్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టుకున్నట్టే కదా, నేనెందుకు ఫీల్ అవుతానో చెప్పు. నాకు ఎలాంటి ఫీలింగు లేదు. రేపే నేను సూపరింటెండెంట్ గారిని కలవడానికి వెళ్ళబోతున్నాను. నువ్వు కూడా నాతో పాటు రావాలి. నువ్వే కాదు, ఆంటీ కూడా నీతో పాటు వచ్చేలా చేసే బాధ్యత మాత్రం నీదే. మీ ఇద్దరు వస్తే ఖచ్చితంగా నిజ నిజాలన్నీ కూడా బయటపడేలా చేస్తాను. నువ్వు అనుకున్నది నిజమో అబద్ధమో అన్నీ తెలుస్తాయి కదా. ఒకవేళ నువ్వు అనుకున్నట్టే అదే నిజమైతే తర్వాత నిర్ణయం ఇక నీకే వదిలేస్తున్నాను అంటూ మధు అయితే మ్యాడీతో చెప్తుంది. ఇంతలో లోహిత అయితే నాగవల్లి దగ్గరికి వచ్చి, చూసారా ఆంటీ దాని వేషాలు, దాన్ని కంట్రోల్ చేయడం మన తరం కాదు. మీరు దాని చేత పెళ్లి పనులన్నీ చేయిస్తాను అంటున్నారు, కానీ అది తలుచుకుందంటే ఈ పెళ్లి జరగకుండా చేస్తుంది. మీరింకా దాని గురించి పురాగా తెలుసుకోలేనట్టున్నారు. అది పెళ్లి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తుంది, ఎంతకైనా దిగజారుతుంది. మీరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, లేకపోతే శ్రేయ మేడేకి ఇద్దరికీ కూడా పెళ్లి జరగడం చాలా కష్టమైపోతుంది. మధు తన వైపు మ్యాడీని తిప్పుకుంది అంటే ఖచ్చితంగా ఇక మనం మ్యాడీ శ్రేయకి పెళ్లి జరిపించడం చాలా కష్టమవుతుంది. మన ఇంటి మంచి కోసమే చెప్తున్నాను అంటూ లోహిత అయితే నాగవల్లితో చెప్తుంది. మరొక వైపు మధు ఇంటికి రాగానే రూప అయితే అడుగుతూ ఉంటుంది, అమ్మా, ఇంతసేపు ఉండిపోయావు, అక్కడ ఏం జరిగింది? నిజ నిజాలు తెలుసుకుంటానని వెళ్ళావు కదా,
ఏదైనా నిజం తెలిసిందా అంటూ అడగంగానే ఖచ్చితంగా తెలుస్తుందమ్మా. రేపే జైల్లో సూపరింటెండెంట్ గారిని కలవబోతున్నాను. ఆయన ద్వారా ఆ కేసు వివరాలన్నీ తెలిస్తే ఖచ్చితంగా నిజాలన్నీ బయటపడి తీరుతాయి అంటూ అనంగానే అప్పుడే ఇక రూపైతే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ ప్రేమ గొప్పదమ్మా. మ్యాడీ బాబు ప్రేమ కూడా చాలా గొప్పది. మీ ఇద్దరిని ఎప్పటికీ కూడా దేవుడు వేరు చేయడు. మీ ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉంటారు అంటూ రూపా సుబ్బు ఇద్దరూ కూడా మధుతో అయితే చెప్తూ ఉంటారు. నేను కోరుకునేది కూడా అదే. మ్యాడీ నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను తన చిన్నీగా దగ్గరికి తీసుకోవాలి. అప్పుడే నాకు సంతోషం కలుగుతుంది. వాళ్ళు కూడా అపార్థం చేసుకున్నట్టు నా తల్లి ఏ తప్పు చెయ్యలేదని, నా తల్లి నిర్దోషని తెలుసుకున్న రోజు ఈ సమస్యలు ఏమీ ఉండవు అంటూ మధు అయితే చెప్తూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే ఉదయం అవ్వంగానే సూపరింటెండెంట్ కలవడానికైతే మధు వెళ్తుంది. అప్పుడే మ్యాడీ అయితే నాగవల్లిని బయటికని చెప్పి ఇక సూపరింటెండెంట్ దగ్గరికి అయితే తీసుకుని వస్తాడు. ఇక లోపలికి రాగానే అప్పుడే నాగవల్లి అయితే మ్యాడీని అడుగుతూ ఉంటుంది. ఏంటి మ్యాడీ, బయటికని చెప్పి ఇలా జైలుకి తీసుకొచ్చావు, ఇక్కడెవరున్నారు అంటూ అడుగుతూ ఉండగా ఇక్కడ ఎవరున్నారో ఎవరు లేరో తర్వాత తెలుసుకుంది అని మమ్మీ, కానీ ఒక్క నిమిషం మాత్రం లోపలికి రావాలి అంటూ మ్యాడీ అయితే నాగవల్లిని లోపలికైతే తీసుకుని వెళ్తాడు. ఇంతలో సూపరింటెండెంట్ దగ్గర మధు అయితే ఉంటుంది. రండి మ్యాడీ, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంగో మీ అమ్మగారిని చంపారు అనడానికి సాక్ష్యాలున్నాయి. చిన్ని వాళ్ళ అమ్మే చంపింది అని నువ్వు అంటున్నావు కదా, దానికి తగ్గ కేస్ ఫైలు నీకే ఇస్తున్నాను, ఒక్కసారి చూడు అంటూ చెప్పంగానే ఆ ఫైలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ అయితే. చూసావా మ్యాడీ, ముందు కేసు పెట్టిందే చిన్ని వాళ్ళ అమ్మగారు, తర్వాత ఆవిడ్ని ఆ కేసులో ఇరికించి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడే నీకు నిజం తెలిసేలా చేస్తాను అంటూ ఇక తన తండ్రి గొంతు మార్చి ఫోన్ చేస్తుంది దేవేంద్రకి మధు అయితే. అప్పుడే ఇక మధు అయితే బాలరాజు వాయిస్తో ఫోన్ చేసేసరికి, ఏంట్రా నువ్వు తప్పించుకున్నావా? తప్పించుకుంటే నా చేతుల్లో మాత్రం నీ ప్రాణాలుండవు, గాల్లో కలిసిపోతాయి. నీ కూతురు చిన్ని దొరికిన వెంటనే నిన్ను ఆ చిన్నిని చంపేస్తాను. నా భార్యని చంపి నీ భార్య మీద నేరం వేసి జీవితాంతం ఎలా జైల్లో మగ్గిపోయేలా చేశాను, చివరికి ఘోరమైన చావు ఎలా చూపించాను, అలాగే మీ ఇద్దరి జీవితాన్ని కూడా నాశనం చేస్తాను, మీ ఇద్దరికి అంతే ఘోరమైన చావు చూపిస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు దేవేంద్ర అయితే ఫోన్లో. అప్పుడే మధు అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఈ మాటలు విన్నా మ్యాడీ నాగవల్లి ఇద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. చూసారా ఆంటీ, నా తల్లి తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేశాడు. మీ అక్కగారు చనిపోవడానికి కారణం ఎవరో ఇప్పటికైనా అర్థమైంది కదా. ఇప్పటికైనా మా మీదున్న ద్వేషాలు పోతాయా? నా కన్న తల్లిని ఇప్పటికైనా నమ్ముతారా? తను ఏ తప్పు చెయ్యలేదని అంటూ అనంగాని, అవును, నేనే చాలా పెద్ద తప్పు చేశాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించమ్మా, నీ విషయంలో చాలా తప్పు చేశాను, ఇక నిన్ను మ్యాడీని నేను ఒకటి చేస్తాను అంటూ వాళ్ళిద్దరినీ ఒకరినొకరినైతే కలుపుతుంది నాగవల్లి అయితే. ఇక మ్యాడీ అయితే కోపంగా ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చి దేవేంద్ర అంటూ గట్టిగా అరవంగానే అది చూసిన దేవేంద్ర అయితే, ఏంట్రా డాడీ అని పిలిచే నువ్వు దేవేంద్ర అని పిలుస్తున్నావు అంటూ అనంగానే, నిన్ను డాడీ అని పిలవాలా? నా కన్న తల్లిని చంపిన నిన్ను డాడీ అని ఎలా పిలుస్తాను అనుకున్నావు? నా కన్న తల్లిని చంపిందే కాకుండా ఆ నింద అమాయకురాలైన చిన్ని వాళ్ళ అమ్మగారి మీద వేసి వాళ్ళ అమ్మ ప్రాణాలు పోయేలా చేశావు. నిన్నెలా క్షమిస్తాను? నిన్ను ఎప్పటికీ క్షమించను.
నేను చిన్నీనే పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఇక దేవేంద్రకి మ్యాడీ అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.